లెట్ మీ గెస్ ఇంజనీరింగ్. అంత లేదు బ్రో. ఓకే ఓకే. అంటే చిన్నప్పటి నుంచి మనకు క్లారిటీ ఉండింది. మనం మణిపాల్ అంటే అందరూ ఇంజనీరింగ్ అంటారు, బట్ మణిపాల్ అనేది ఒక యూనివర్సిటీ, అందులో చాలా కాలేజెస్ ఉన్నాయి. ఓకే. మీరు నమ్మరు, ఐ డిడ్ జర్నలిజం. ఓ ఐఎమ్ a mass comm student. రియల్లీ Yeah. dude, I am a mass comm Of student course, man. of course. So I also studied journalism. చూసారా ఎలా కలిసిపోతుందో. సో అంటే నాకు ముందే చిన్నప్పుడు ఓకే, ఇక్కడ మాత్రం చెప్పాలి, పెరిగేటప్పుడు ఆబ్వియస్లీ డాడీ మహేష్ బాబు గారితో ప్రభాస్ అన్నతో చేశారు కాబట్టి పెరిగేటప్పుడు మన ఏముంది, మనం కూడా హీరో అయిపోతాం కదా. అప్పట్లో అనుకునేవాడు, ఇంకా మనకు తెలియదు కాబట్టి. అంటే ఎంత ఏజ్ అప్పుడు? లైక్ అయ్యో 2004లో వర్షం వచ్చింది అనుకుంటా. నేను 97 బాగున్నాడు, 6 ఏడేళ్ళు అంతే. ఓకే ఓకే. అప్పుడు ఫ్యాంటసీ కాదు, ఐ థాట్ ఇంతే కదా. ఇప్పుడు డాడీ డైరెక్టర్ అసలు అంటే మనకి లాజికల్ థింకింగ్ అనేది ఉండదు అప్పట్లో. మనకి మన చుట్టూ జరిగేదే మనం చేస్తాం అనుకుంటాం అప్పట్లో. సో ప్రభాస్ అని చూడడం, మహేష్ బాబు గారిని చూడడం, రవితేజ గారిని చూడడం, అంతే ఇప్పుడు మనం కూడా హీరో అయిపోతాం కానీ మైండ్లో ఉంటాం. పెరిగే కొద్ది మనకి క్లారిటీ వస్తుంటుంది, అంత సీన్ లేదు భయ్య, కొంచెం తట్టుకోను అని చెప్పేసి. సో నాన్నగారు చనిపోయిన తర్వాత వీ వర్ అవే ఫ్రమ్ ది ఇండస్ట్రీ ఫర్ బిట్. బ్రదర్ మామూలుగా ఓ పని చేద్దాం, డిగ్రీ చేసుకోండి ఫస్ట్, మీరు డిగ్రీ చేసుకుందాం మళ్ళీ వద్దాం, మిమ్మల్ని మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి, కాకపోతే డిగ్రీ చేస్తే తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ ఇంకా దరిద్రమైన పొజిషన్కి వెళ్తే ఏమన్నా ఉంటుంది పని చేసుకోవడానికి. బట్ నాకు అన్నకి బ్యాకప్ ఆప్షనే లేదు బ్రో. అసలు వేరే మైండ్లో సరే ఇది వద్దులే ఇంకోటి అసలు థాటే రాలా. బికాజ్ వీఆర్ లైక్ సరే ఏదో చేసుకుంటాం, లీడ్ యాక్టర్ కాకపోయినా హీరో కాకపోయినా ఏదో చేసుకుంటాం ఇండస్ట్రీలో అని చెప్పేసి వీఆర్ దేర్. సో అసలు నాకు సెకండ్ మైండే లేకుండే. వై నౌ ఆస్క్ మీ వై మాస్ కామ్? 3 years